నమస్తే ఎంత్రీకి స్వాగతం. నేను సుప్రియ. సో ఈరోజు ఎంత్రీ స్టూడియోలకి మన ఆదిశంకర యూనివర్సిటీ చైర్మన్ ఫౌండర్ డాక్టర్ వంకి పెంచలయ్య గారు మన ముందున్నారు. సో వారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. సార్ చెప్పండి, ఆదిశంకర యూనివర్సిటీ మన ఆంధ్రలోనే ఉందా, లేదు అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఎస్టాబ్లిషన్ చేసేదానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? ఉందమ్మా. ఎందుకంటే ఇది 2001లో స్టార్ట్ చేసిన ఆదిశంకర కాలేజీ తర్వాత అటానమస్ అయింది, తర్వాత యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు యూజీసీ వారు పర్మిషన్తో నౌ ఇట్ ఇస్ ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి 26 ఇయర్స్ అయింది కాబట్టి ఇంకా డీమ్డ్ యూనివర్సిటీ పర్మిషన్ ఉంది కాబట్టి మనం భారతదేశంలో ఎక్కడైనా మనం యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్లో నెలకొల్పవచ్చు, స్టార్ట్ చేయొచ్చు. అందులో భాగంగానే ప్లాన్స్ యూనివర్సిటీ తీర్మానాలు బట్టి మేము తమిళనాడులో చెన్నైలోనూ, కర్ణాటక బెంగళూరులోనూ, అలాగే మహారాష్ట్ర పూనాలోనూ ఎస్టాబ్లిష్ చేసి ఇంకా వచ్చే రోజులను బట్టి ఒక 10 ఇయర్స్లో మిగిలిన ప్రదేశాల్లో కూడా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలని ప్లాన్లు ఉన్నాయి. ఆ ప్రయత్నంలోనే మేము నడుస్తున్నాం. సార్, ఆదిశంకర యూనివర్సిటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? అక్కడ సౌకర్యాలు ఎలాంటివి కల్పిస్తారు? ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఏ కాలేజీకైనా కూడా ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ అనేది చాలా ఫౌండేషన్. ఈరోజు టెక్నాలజీలో ఏది ముందుందో అటువంటి ల్యాబ్స్ని అన్నింటినీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్స్ అంటారు. వాటిని ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రత్యేకత ఆదిశంకరకు ఉంది మొదటి నుంచి కూడా. అదే నేపథ్యంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ ల్యాబ్స్ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాం. క్లాస్ రూమ్ పెడగాగి కూడా బాగా ఉంటుంది. ఇవన్నీ రెండు బాగుంటే కానీ పిల్లల్లో మెరిట్ క్వాలిటీ రాదు, గ్లోబల్గా కాంపిటీషన్లో ఉండలేరు. అటు తయారు చేసే ఇది మొదటి నుంచి కూడా ఆదిశంకర యొక్క బ్రాండ్. సో అటువంటి బ్రాండ్ కలిగిన ఆదిశంకర పిల్లల యొక్క ట్రైనింగ్ని బట్టి వాళ్ళని ప్లేస్మెంట్స్ కూడా కంపెనీలో ప్లేస్మెంట్స్ ఇస్తాం, అరేంజ్ చేస్తాం. ఈరోజు ఈ సంవత్సరం మోర్ దాన్ 900 స్టూడెంట్స్ ఆల్రెడీ మల్టీనేషనల్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. విప్రో కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అలాగే ఎంఫోసిస్ కావచ్చు, చాలా కంపెనీలు. ఆ రిక్రూటర్స్ ఉంటారు. ఆ రిక్రూటర్స్ వచ్చి చూసి పిల్లల్ని అసెస్ చేసి ఎగ్జామ్స్ పెట్టి ఫిల్టర్ చేసి వాళ్ళకి అయినా కావాల్సిన నైపుణ్యాలు ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. ఈ సంవత్సరం 900 మంది పైచిలుకు మెంబర్స్ ప్లేస్ అయ్యారు. అలాగే ప్రతి సంవత్సరం అయినట్టే ఈ సంవత్సరం కూడా అయ్యారు. ఇంకా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం 1400 చిల్లర మంది ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయ్యారు. ఈ 900 కాకుండా ఇంకో 1400 చిల్లర మంది ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయ్యారు. మినిమం 10,000 శాలరీస్ నుంచి 32,000 శాలరీ, అంటే శాలరీ కాదు, స్టైఫండ్ అంటారు వాటిని. ఆ స్టైఫండ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కంపెనీ బాగా నచ్చితే, కంపెనీ వీళ్ళకి బాగా నచ్చితే మళ్ళీ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. అంటే 900 కాకుండా ఇంకా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతమంది ఫ్యామిలీస్ సెటిల్ అయినట్టు. పిల్లలు చదువుకోవడానికి వచ్చి వాడు విద్యార్థిగా వచ్చిన వాడు ఒక ఉద్యోగిగా బయట వెళ్తున్నాడు. అది వేరే ఏ కాలేజీలో అసాధ్యం కాదు. ఆదిశంకరకు మాత్రమే ఆ ప్రత్యేకత ఉంది. అందుకని వాళ్ళందరినీ అటు తయారు చేసి వాళ్ళు ప్లేస్ చేస్తాం. అందువల్లనే ఆదిశంకరలో స్టూడెంట్స్ చేరుతూ ఉంటారు. సార్, పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి మీరేమన్నా సజెషన్స్ ఏమన్నా ఇవ్వగలరా? ఆదిశంకర మొదటి నుంచి డిసిప్లిన్ మారిపోయారు. ఆ ఆదిశంకర డిసిప్లిన్ మారిపోయారు కాబట్టి అటెండెన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. వాళ్ళని డిసిప్లిన్గా పెడతాము. వాళ్ళని వేరే బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు కానివ్వకుండా ఎప్పుడు కూడా ఒక వ్యాన్ గార్డ్ పాత్ర మేము పోషిస్తూ ఉంటాం, దాని వెంట ఉంటాం. అందుకని స్టూడెంట్ ఒక డిసిప్లిన్తో ఒక మంచి విద్యార్థిగా ఉంటాడు, మంచి ఉద్యోగస్తుడిగా తయారవుతాడు, మంచి సిటిజన్గా ఉంటాడు, మంచి సన్ ఆర్ చైల్డ్ టు ది పేరెంట్స్. వాళ్ళ బాధ్యతలు మేము తీసుకొని మేము నిర్వర్తించి 4 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడి వాళ్ళకి మళ్ళీ ఒక ఉద్యోగిగా అప్పచెప్తాం. అదే ఆదిశంకర ప్రత్యేకత, ఇంక వేరే ఏం లేదు. సార్, ఆదిశంకర కాలేజీలో అకాడమిక్సే కాకుండా మిగతా యాక్టివిటీస్ ఏమైనా చేపిస్తూ ఉంటారా? ఏమన్నా సేవా కార్యక్రమాలు కానీ అలాంటివి ఏమన్నా చేస్తూ ఉంటారా? ఆదిశంకరలో అకాడమిక్సే కాకుండా మిగిలిన కంపెనీలు ఉంటాయి. రిలయన్స్ కంపెనీ వాళ్ళతో ఎంఓయూ టైప్. ఎందుకు ఎంఓయూ చేసుకున్న వాళ్ళతో? వాళ్ళ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ప్లేస్మెంట్స్లో ఏదో ఒక వాళ్ళ ఫ్యాక్టరీస్లో వాటిలో జాబ్స్ కావాలన్నప్పుడు
వాళ్ళు ప్రత్యేకంగా మన కాలేజీకి వచ్చి క్యాంపస్ నిర్వహిస్తారు. ఎక్కువ మంది జాబ్స్ సెలెక్ట్ అయ్యేదానికి ఉంటుంది. అట్టా మేము ఏదో ఒక ఇండస్ట్రీ ఎక్కడ అవకాశాలు ఉంటే అవకాశాలని మేము ఎత్తుక్కొని వాళ్ళతో ఎంఓఏలు చేసుకొని వాళ్ళ ద్వారా స్టూడెంట్స్కి ఏదైతే ఉపయోగం ఉంటుందో, అంటే ప్లేస్మెంట్స్ అయితే ఇంటర్న్షిప్స్ అయితే ఉంటుందో వాటిలో మేము ఎక్కువ మందిని చేర్చేదానికి ప్రయత్నం చేయడంలో భాగంగా మొన్న రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ రిలయన్స్తో మేము ఒప్పందం చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఒక హామీ ఇచ్చారు రిటర్న్గా, వాళ్ళ ఇండస్ట్రీస్లో ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ ఆశయంగా విద్యార్థులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అది పిల్లలకి ఉపయోగం, దాని అర్థం. అట్నే బ్యాంకాక్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది, మంచి కంపెనీ. అది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి డెవలప్ చేసిన ఇన్స్టిట్యూట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మా స్టూడెంట్స్కి ఒక 100 మంది స్టూడెంట్స్కి వాళ్ళు తీసుకొని 3 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆడ ప్లేస్మెంట్స్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ చేసే అవకాశం ఉంది. అది ఒక ఓన్లీ ఆదిశంకర విద్యార్థులకే ఆ ప్రత్యేకత. అలా ఒక 5-6 ఇండస్ట్రీస్తో మేము టైఅప్లు అయ్యాం. ఆ టైఅప్ల ద్వారా విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆ కంపెనీల్లో ప్లేస్ చేస్తే ప్లేస్మెంట్ సంఖ్య పెరుగుతుంది. పెరిగినందువల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ అయితే అంతకన్నా మనం పేరెంట్ కోరుకునేది లేదు, విద్యాసంస్థ అధినేతగా నేను కోరుకునేది కూడా అంతకన్నా ఏం ఉండదు. వాళ్ళు సెటిల్ అయితే మనకి అంతకన్నా అదే శ్రీరామ రక్ష. హ్యాకథాన్స్ అని వన్స్ ఇన్ 2 months ఒక హ్యాకథాన్ కాంపిటీషన్ పెడతాం, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్. వాటిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 1 lakh, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 50,000, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 25,000 అట్లా ప్రైజెస్ ఇస్తాం పిల్లల్ని. ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నందువలన వాళ్ళు మంచి అవార్డ్స్ వస్తాయి, మంచి ప్రైజెస్ వస్తాయి. అది నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కాబట్టి మంచిగా రికగ్నిషను స్టూడెంట్కి ఉంటుంది, ఇన్స్టిట్యూట్కి ఉంటుంది. అటువంటి మోర్ ఎంకరేజ్ చేస్తాం, మోర్ యాక్టివిటీస్ చేస్తాం. ఆ యాక్టివిటీస్ వలన ప్రతి స్టూడెంట్ ఒక లీడర్ కావాలని, వాళ్ళ లీడర్షిప్తో ఇండస్ట్రీలో వాళ్ళు మంచి మంచి నిచ్చెన వేసుకొని వెళ్ళిపోతారు. ప్రమోషన్స్ ఇవన్నీ ఆదిశంకర ప్రత్యేకతలు. అలాగే డిసిప్లిన్కి మెడిటేషన్, మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ హాలండ్ వాళ్ళతో టైఅప్ ఉంది. ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి. క్లాసుకు పోయే ముందు 1 hour మెడిటేషన్ చేసి క్లాసుకు పోవాలి. దాంతో డిసిప్లిన్ ఉంటుంది. పర్సనల్గా ఆ విద్యార్థి కానీ విద్యార్థిని కానీ ప్రశాంతంగా ఉంటారు, చాలా నిర్మలంగా ఉంటారు. అది కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతో మంచి విద్యార్థులుగా తయారయ్యడానికి ఉంటుంది. అది ఇండియాలో ఎక్కడ ఏ కాలేజీలోనూ ఏ యూనివర్సిటీలో లేదు. అది ఓన్లీ ఆదిశంకరతోనే మాత్రమే టైఅప్ ఉంది. అది మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ హాలండ్కి వాళ్ళ టీచర్లు వస్తారు. మొత్తం ఫారిన్ నుంచి టీచర్స్ వస్తారు. ఆ టీచర్సే మా వాళ్ళని ట్రైనింగ్ చేస్తారు. వాళ్ళు ఆ విధంగా ఒక మంచి యోగిక్ ప్లేయర్స్ని తయారు చేసి వెళ్తారు. దాని ద్వారా విద్యార్థి పరిపూర్ణమైన మానసిక వికాసంతో ఉంటాడు, మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మంచి మార్కులు సంపాదిస్తారు, మంచిగా ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇవన్నీ దానికి మార్గాలు. అటువంటి ప్రత్యేకత ఈ రాష్ట్రం కాదు, దేశంలో ఏ ఇన్స్టిట్యూట్కి లేదు. ఆదిశంకర ఒక్కదానికే ఉంది ఆ ప్రత్యేకత. అది ఆదిశంకర ప్రత్యేక. మీరు అడిగారు కాబట్టి ఆ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇవన్నీ ఆదిశంకరలో మంచి కల్చరు ఇచ్చేదానికి, ఎథికల్ ఎడ్యుకేషన్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఉపయోగపడేదానికి ఇవన్నీ మార్గాలు. సార్, ఆదిశంకర కాలేజీలో ఒత్తిడి లేని విద్యకి మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు? అమ్మా, నేను మొదట్లో చెప్పాను, ఒక్క అకాడమిక్సే కాకుండా మానసిక ఉల్లాసంగాను, పిల్లల్లో మానసిక పరివర్తన చెందేదానికోసంగాను మెడిటేషన్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. యోగా, మెడిటేషన్ 2 ప్రతి మనిషికి అవసరం. అదే మేము గమనించి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి దీని మీద. మెడిటేషన్ ఇవ్వాలా, మెడిటేషన్ ఉండాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అది ఉంది. దాన్ని బేస్ చేసుకొని మేము 10 ఏళ్ల ముందే, అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లాస్ట్ ఇయర్ వచ్చింది, కానీ మేము ఆదిశంకర ఇది 10 సంవత్సరాల ముందే మేము మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ హాలండ్ వారితో టైఅప్ అయ్యి వారే టీచర్లు పంపిస్తారు, మాకు ఖర్చు కూడా ఏం లేదు. అయితే ప్రతి పిల్లవాడిని మెడిటేషన్ లేకుండా క్లాసు పోయేదానికి లేదు. ఫస్ట్ 1 hour మెడిటేషన్ నేర్పిస్తాము, మెడిటేషన్ చేయిస్తాము, తర్వాత క్లాసుకు పోతారు. అందుకని మనిషి టెన్షన్ ఉండదు మెడిటేషన్ చేసుకున్నందువల్ల. అందుకని ఒత్తిడి లేని విద్యా విధానం
ఎథికల్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఇది వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఆదిశంకర్ యొక్క ప్రత్యేకత. ఆదిశంకరాకి రెండు కళ్ళు, అందరికీ ఉన్న 2 కళ్ళు మాకు ఉన్నాయి. ఆ కళ్ళు ఒక కన్ను వచ్చి వీ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్, అకాడమిక్స్ మీద, పెడగాగే మీద, ఎట్లా ఇన్నోవేటివ్గా చెప్తే స్టూడెంట్స్ బాగా మంచి మార్క్స్ వస్తాయనేది స్ట్రెస్ లేకుండా నేర్పించడం. రెండోది ఎథికల్ బేస్డ్ హోలిస్టిక్ ఎడ్యుకేషను. మామూలుగా ఎడ్యుకేషన్లో మీరు ఎక్కువ స్ట్రెస్ పెట్టి ర్యాంకులు గీంకులు అని చెప్పి గందరగోళం చేసి పిల్లల్లో మానసిక ఒత్తిడి కలిగి సూసైడ్ చేసుకునే స్థాయికి వచ్చేసిన ఎడ్యుకేషన్ విధానం. ఆ విధానాన్ని మేము నమ్మం. మేము వాల్యూ బేస్డ్ అండ్ ఎథికల్ బేస్డ్ మెడిటేటివ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తాము. రెండో కన్ను హై అండ్ ట్రెండ్ టెక్నాలజీస్, ఇప్పుడు ఉన్నాయి, మెషిన్ లెర్నింగు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ కొత్తవి ఉన్నాయి. ఇంకొక 20 years వెళ్తాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఇవన్నీ కొత్త టెక్నాలజీస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగు, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ ఇదే హై అండ్ టెక్నాలజీస్ రెండింటిని మేము బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దట్ ఈస్ అదే ఆదిశంకర్ యొక్క ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఇంకే కాలేజీలకి, ఏ యూనివర్సిటీలకు లేదు. ఇది ఘంటాపదంగా చెప్తా. సార్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఎడ్యుకేషన్ ఎక్స్పో 2 రోజుల్లో మొదలు కాబోతుంది. దాని గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ టైం నెల్లూరులో నెక్కా వారి ఆధ్వర్యంలో, అంటే కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఉంటుంది, నెల్లూరు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎక్స్పో జరుగుతుంది 12, 13, 14 తేదీల్లో. అది ఫస్ట్ టైం జరగడం, చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నారు. ఆ ఎక్స్పోస్ ఎందుకంటే ఆ ఎక్స్పోల ద్వారా దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ ఇక్కడికి వచ్చేసి ఆ రోజు పార్టిసిపేట్ చేస్తాయి. అంటే వాళ్ళ యూనివర్సిటీల యొక్క ప్రత్యేకత వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అడ్మిషన్ ఎందుకు ఆ యూనివర్సిటీలో చేరాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అటువంటి అవకాశం ఫస్ట్ టైము నెల్లూరు పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అవకాశాన్ని కల్పిస్తున్నారు. దాంట్లో మనం కూడా స్పాన్సర్ చేసాం. ఆదిశంకర్ ఆల్సో మెయిన్ స్పాన్సర్ ఫర్ దట్ నెక్కా ఎగ్జిబిషన్. దానికి వస్తున్నారు కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొంటారు. ముఖ్యంగా నెల్లూరులో జరుగుతుంది కాబట్టి నెల్లూరు పేరెంట్స్, నెల్లూరు స్టూడెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసి, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, ఆదిశంకర ఒకటే కాదు, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. వాటన్నిటి యొక్క ప్రత్యేకతలు వాళ్ళు చెప్పుకుంటారు, కన్విన్స్ చేసుకుంటుంటారు స్టూడెంట్స్ని, పేరెంట్స్ని. అటువంటి ప్లాట్ఫామ్ ఇక్కడ ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి మంచిది. దానివల్ల అందరికీ, ప్రజలకి కానీ విద్యార్థులకు కానీ ఉపయోగం ఉంటుంది. అది ప్రతిష్టాత్మకమైంది కాబట్టి దాంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి అందరినీ, విద్యార్థుల్ని మీ ద్వారా నేను కోరుకుంటున్నా. వాళ్ళు చూస్తే ఒక ఆదిశంకర్ అనే కాకుండా మిగిలిన ఎన్ని రకాల యూనివర్సిటీలు వస్తున్నాయి, వాళ్ళ ప్రత్యేకతలు ఏంది చూసుకొని వాళ్ళు చూజ్ చేసుకొని వాళ్ళు అడ్మిషను చేసుకుంటారు. అటువంటి అవకాశం ఉంది కదా, దానికి పాల్గొమని చెప్పి నేను కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. సో చూసారు కదండి, ఆదిశంకర యూనివర్సిటీ చైర్మన్ గారితో మన చిన్న చిట్చాట్. మరో కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology, Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.